అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాంలో 6వ రోజుకి స్వాగతం. నిన్నటి వరకు మహావిష్ణువు 10 అవతారాలు తెలుసుకున్నాము. ఈరోజు ఈ 10 అవతారాలు ఎత్తడానికి అర్థం ఏంటి, దాని గురించి సంబంధించి కొన్ని ప్రశ్నలు, దాని సమాధానం తెలుసుకున్నాము. అలాగే తెలుసుకునే ముందు ఈ యొక్క ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఈ వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసడం వల్ల మన పురాణాల గురించి తెలుసుకుంటారు. ఇది కూడా ఒక సేవని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. దశావతారముల అర్థం ఏంటి? దశావతార క్రమాన్ని పరిశీలిస్తే మనకు ఒక ముఖ్య విషయం అర్థమవుతుంది. మత్స్యం నుండి కూర్మం, కూర్మం నుండి వరాహం, వరాహం నుండి నరసింహం, ఆ తర్వాత వామన రూపం, తర్వాత రాజసిక ప్రవృత్తికి ప్రతీక అయిన పరశురామ అవతారం, పిమ్మట సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను ఆచరణాత్మకంగా ఆదర్శము నందించిన పరిపూర్ణ మానవత్వం మూర్తి భవించిన రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారములు. ఈ అవతార క్రమంలో జీవ పరిణామ క్రమము ఇమిడి ఉన్నది. అర్థమైంది కదండి ఎందుకు ఇలా దశావతార ఎత్తాల్సి వచ్చింది? దానికి ఒక లైన్ ఎంత అర్థం ఉన్నది గ్రహించండి. ఇక మరొక ప్రశ్నలోకి వెళ్దాం రండి. హిరణ్యాక్షుడు, హిరణ్యకాసుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి వీరికి గల సంబంధం ఏది? జవాబు: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు సోదరుడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. వీళ్ళ నలుగురు ఒకే కుటుంబానికి సంబంధించిన మనిషి మనకు అర్థమవుతుంది. చూడండి, పుట్టిన అంటే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన అంటే విత్తి ఏదేస్తే మొక్క అదే వస్తుంది. అంటే మనము తల్లిదండ్రులుగా మనం మంచిగా బిడ్డలను పెంచినామంటే, మనం మంచిగా ఉంటే మన బిడ్డలు కూడా మంచిగా తయారవుతారు. లేని పక్షంలో మనలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయో మన బిడ్డలు కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ అదే కదండి. హిరణ్యాక్షుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, ఇద్దరు సోదరులు. అలాగే హిరణ్యకశిపుని కుమారులు కూడా అలాగే తయారైనారు. కావున మనం మంచిగా ఉంటే మనలో పుట్టిన బిడ్డలు మంచిగా ఉంటారు, మన ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది అనేసి తెలియపరుస్తున్నారు. అప్పట్లో పురాణాల్లోనే మనకు తెలియపరుస్తుంది. బట్ మనం వాటిని ఆచరించడం లేదు, తెలుసుకోవడం లేదు మనం. మరొక ప్రశ్న: ప్రహ్లాద చరిత్ర నుండి మనము ఏమి నేర్చుకోగలము? భగవంతుడు తన భక్తుల రక్షణ కొరకు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా ఆవిర్భవిస్తాడు. వారి విశ్వాసానికి జీవం పోసి నిరూపించడానికి ఏదైనా చేయగలడు. శ్రీహరి సర్వంతర్యామి, సర్వవ్యాపి అన్న ప్రహ్లాదుని దృఢ విశ్వాసాన్ని నిరూపించాడు భగవంతుడు నరసింహ అవతార రూపంలో. నిజమే కదండి, మనము కథలు వినుంటాము, సినిమాల్లో చూసుంటాము. నిజమే కదా ప్రహ్లాదుని యొక్క చరిత్ర, నరసింహ అవతారం అంతా. కావున మనం ఏదైనా చేసేటప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక మరొక ప్రశ్న: శిశువుగానే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎట్లా అయినాడు? జవాబు: ప్రహ్లాదుని తల్లి లీలావతి గర్భవతిగా ఉండినప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో కొంతకాలం కారణాంతరాల వల్ల నివసించింది. ఆ సమయంలో నారదుని నిరంతర విష్ణు కథాగానమును, నామస్మరణను ఆమె శ్రద్ధాశక్తులతో వినేది. ఆ శ్రవణ ప్రభావమే గర్భస్థురాలైన ప్రహ్లాదునిపై పడినది. అందుకనేసే ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు అయినాడు. మనం కూడా ఇప్పుడు వింటూ ఉంటాం, ఏమని, ఎవరైనా కన్సీవ్ అయితే భర్త అంటే వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలనేసి, ఇష్టమైనవి చేయాలనేసి. ఎందుకంటే మన పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఆ రూపంలో పుడతాడనేసి. అలాగే మన ఎక్కడైతే వాళ్ళు నిద్రిస్తారో అక్కడ ఇష్టమైన బొమ్మలు, సీనరీస్ అనేది పెట్టుకుంటారు. మంచి బేబీ ఫొటోస్ అలా, అంటే ఇష్టమైన అలా పెట్టుకున్నామంటే మంచిగా హెల్దీగా బిడ్డలో పుడతారనేసి ఒక ఇది అనమాట. ఆలోచనతోనే మనం ఎటువంటి ఆలోచన చేస్తామో మనకు పుట్టబోయే బిడ్డ కూడా అలాంటి ఆలోచన వస్తాయనేసి మనకు తెలియపరుస్తాం. మరొక ప్రశ్న: ప్రహ్లాదుడు నిరంతరం స్మరించి జపించిన మంత్రమేది? ఓం నమో నారాయణ. ప్రహ్లాదుడు నిరంతరం మనకు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించారు. అలాగే మరొక ప్రశ్న: భగవంతుడి అస్తిత్వ విషయంలో ప్రహ్లాదునికి అతని తండ్రి హిరణ్యకశిపునికి గల అభిప్రాయ భేదమేమి? సమాధానం: భగవంతుడు లేడు అని హిరణ్యకశిపుడు దృఢంగా విశ్వసిస్తే, భగవంతుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని ప్రహ్లాదుడు దృఢంగా చిత్త
అర్థంతో నమ్మి చెప్పి నిరూపించాడు. మరొక ప్రశ్న, భాగవతంలో గల ఇతర వృత్తాంతములేవి? సమాధానం, ధ్రువ, అంబిరీష, గజేంద్ర మోక్షం, ఆజమిల, దదిచి మహర్షి, దక్ష, జడభరత, సున్మర్వేశ్య వృత్తాంతములు గలవు. ఈ రోజుకి ఇది చాలండి. రేపటికి మరికొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాము. అంతవరకు భారత్ మాతాకి జై. జై కృష్ణ.